ఇవాల్టి మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు గ్లోబల్ బిజినెస్ అనలిస్ట్ అలానే టెడెక్స్ స్పీకర్ దాంతోపాటు ఒక స్టార్టప్ మెంటర్ దివాకర్ సింగ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి రియల్ రంగం హైదరాబాద్లో ఎలా ఉంది, హైదరాబాద్కు వచ్చే కంపెనీస్ ఏ విధంగా ఉన్నాయి, మరి వీటి గురించి డిస్కస్ చేద్దాం ఆయన మాటల్లోనే. నమస్తే సార్. నమస్కారం లారిక గారు. లాస్ట్ టైం మీరు చెప్పినట్టుగానే మన హైదరాబాద్కి మార్చి తర్వాత చాలా బాగుంటుంది, బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ పరంగా చాలా మంచి ఊపందుకుంటుందని మాట్లాడుకున్నాము. సో అలానే పరిణామాలు కూడా చూస్తే కనిపిస్తున్నాయి. రియల్ రంగంలోనే అలానే బిజినెస్ రంగంలో కూడా చాలా కంపెనీస్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ కంపెనీస్ స్టార్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. మరి ఈ పరిణామాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఎలా ఊహించవచ్చు? మనం ఎలా అయితే డిస్కస్ చేశామో లాస్ట్ మీరు రియల్ ఎస్టేట్ బూమ్ జీసీసీ గురించి మనం మాట్లాడాము. అదేవిధంగా ఒక 1 year కొద్దిగా స్లోగా అయిన విషయం మనం డిస్కస్ చేశాము. దాని తర్వాత ఎలా మార్పులు జరుగుతాయి అనేది కూడా చూసాము. తర్వాత ఎక్స్టర్నల్ ఇంపాక్ట్స్ అంటే బయట నుంచి జరిగే మార్పులు ఏమేమి జరుగుతున్నాయి టెక్నాలజీ పరంగా, గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా. మన పక్కనున్న బెంగళూరులో ఛాలెంజెస్ ఎక్కువైపోయినాయి, చెన్నైలో ఛాలెంజెస్ ఎక్కువైపోయినాయి. అండ్ గ్లోబలీ నాట్ ఓన్లీ ఇండియన్ సిటీస్లో కాకుండా గ్లోబల్ సిటీస్లో కూడా హైదరాబాద్కు ఉన్నటువంటి ఫెసిలిటీస్, హైదరాబాద్కు ఉన్నటువంటి రీసోర్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించిన రీసోర్సెస్ ఇవన్నీ ఉండడం వల్ల మనం అనుకున్న విధంగానే మార్చి నుంచి ఆ జీసీసీలో ఒక ప్రవాహంగా రావడం. అవి కూడా చాలా పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎలీ లిల్లీ అనే ఒక ఫార్మా కంపెనీ, శాండోజ్ లాంటి కంపెనీస్, ప్రతి కంపెనీ ఇప్పుడు ఇంతకుముందు మనం ఐటీకే రిస్ట్రిక్ట్ అయి ఉండేవాళ్ళం. ఇటు ఫార్మా, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్, ఆయిల్ ఇండస్ట్రీకి సంబంధించిన R&Dకి సంబంధించిన సెంటర్స్. ఇప్పుడు ఇంతకుముందు మనం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని అనేవాళ్ళం, జీసీసీ అని. ఇప్పుడు దాన్ని మనము గ్లోబల్ వాల్యూ సెంటర్స్గా కూడా అనవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సెంటర్స్ నాట్ ఓన్లీ ఆఫ్ షోర్ సపోర్టు, ఇక్కడి నుంచి ఒక సపోర్ట్ మెకానిజం సర్వీసెసే కాకుండా మెయిన్ ఆర్గనైజేషన్కి ఒక రిప్లికా, అక్కడ ఉన్న డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ ప్రతిదీ ఇక్కడికి రావడానికి, అక్కడున్న రీసోర్సెస్ని కూడా ఇక్కడికి పంపించి ఇక్కడనే డిసిషన్ మేకింగ్ అయ్యే విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. కాబట్టి హైదరాబాద్కి అనుకున్న విధంగా అన్ని వైపులా ఆల్ సెక్టర్స్ నుంచి వస్తుంది. కాబట్టి మనకి ఆ పాజిటివిటీ ఇప్పుడు కనిపిస్తుంది. మరి ఈ ప్రభావం అనేది రియల్ రంగంపై ఎలా ఉంటుంది? దీంతో మనకి మళ్ళీ ఏదైతే ప్లాట్ కానీ ధరలు పెరిగే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడు మెయిన్ ఎలా ఉందో అలానే స్తబ్దతగా వెళ్తుందంటారా? ధరలు పెరిగే అవకాశం లేదండి. ఎందుకంటే మనము సర్ప్లస్ సప్లైలో ఉన్నాము. ఎప్పుడు కూడా డిమాండ్ సప్లై బట్టి ప్రైజింగ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు దాదాపు ఒక 20 million square feet కార్పొరేట్ కానివ్వండి, ఇటు ఫ్లాట్స్ కూడా అబండెంట్గా చేశాము. ఇప్పుడు ఏంటంటే మనము ఏదైతే ప్రాజెక్ట్స్ చేశామో వాటన్నిటికీ డిమాండ్ పెరుగుతోంది. సో సప్లై ఉంది. ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. మీకు చాలా కంట్రీస్, ఇప్పుడు రియాద్ కానీ దుబాయ్ లాంటి కంట్రీస్లో ముందు డిమాండ్ లేకపోయినా సప్లై పెంచేసుకుంటున్నారు. వాళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్స్ చేసేసుకొని తర్వాత డిమాండ్ పెంచుకో. మనం అంత గ్యాప్లో లేము, మనం కొద్దిగా ముందున్నాము. ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు డిమాండ్ పెరిగేది కూడా మీకు చూస్తే లగ్జరీ సెగ్మెంట్. మనము లగ్జరీ సెగ్మెంట్ 7 to 8% గ్రో అయ్యాం లాస్ట్ ఇయర్. హైదరాబాద్లో లగ్జరీ ప్రాజెక్ట్ సెగ్మెంట్ లోపల హైయెస్ట్ ట్రేడ్ వాల్యూ జరుగుతుంది. 10 crores అండ్ అబౌవ్ ట్రాన్సాక్షన్స్, దాదాపు 1000 ట్రాన్సాక్షన్స్ అలా జరిగిపోతున్నాయి. సో ఇంత లగ్జరీ సెగ్మెంట్ ఎదగడానికి కారణం ఏంటంటే ఐటీలో జరుగుతున్న మార్పులు, ఈ వేరే ఇండస్ట్రీస్ నుంచి రావడం. ఇంకొకటి పెద్ద మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే US డాలర్ స్ట్రాంగ్ అవుతుందో మనకి NRIs చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది, మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది వాళ్ళకి ఇండియా రియల్ ఎస్టేట్, అది మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కన్వర్షన్లో అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. సో దానివల్ల రియల్ రంగం పెరుగుతుంది. అలా కాకుండా అందరికీ, సామాన్యులకు కూడా, ఎందుకంటే ఒక సెగ్మెంట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటే, పాజిటివ్గా వెళ్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి రీసోర్సెస్ కానివ్వండి, యాంగ్జిలరీ యూనిట్స్ అంటాం మనం. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ జరిగితే ఒక ఐటీ ఎంప్లాయీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగే డెవలప్మెంట్స్కి యాంగ్జిలరీ యూనిట్స్, దానికి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా రెవెన్యూస్ ఉంటాయి. సో ఆ విధంగా మన దగ్గర సర్ప్లస్ సప్లై
ఉన్నా మనకి ఇప్పుడు డిమాండ్ గ్రోత్ ఇప్పుడు గ్రాఫ్ చూస్తే ఫిబ్రవరి నుంచి అది పాజిటివ్గా లీడ్ కన్వర్షన్స్ కానీ అవి కానీ కొత్త ప్రాజెక్ట్స్ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ లగ్జరీ సెగ్మెంట్లో మీకు అన్ని కొత్త పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఇట్స్ ఆల్ లగ్జరీ నేమ్స్. సో ఇక్కడ దే ఆర్ క్రియేటింగ్ ఆల్ దోస్ అమెరికాలో ఉన్న పెద్ద ఏవైతే ఉన్నాయో అలాంటి బిల్డింగ్స్ అలాంటి ఆర్కిటెక్చరల్ మార్వల్స్ మన దగ్గర ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో జాబ్స్ పరంగా ఎలా ఉంటుంది? స్టడీస్ కంప్లీట్ చేసే వాళ్ళకి జాబ్స్ పరంగా ఎటువంటి గ్రోత్ కనిపిస్తుంది? జాబ్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు మనకి ఒక పెద్ద ఇంపాక్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వరకు హ్యూమన్ రీసోర్స్ ఏదైతే పని చేస్తారో అది చాలా వరకు ఏఐ టూల్స్ ద్వారా చేస్తున్నారు. అంటే మేము మాట్లాడేది ఎప్పుడైనా చెప్పే విధానం ఏంటంటే ఏఐ విల్ నాట్ రిప్లేస్ జాబ్స్, కానీ ద పీపుల్ హూ లర్న్ ఏఐ విల్ రిప్లేస్ ద పీపుల్ హూ డోంట్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు మీరు టెక్నాలజీ పరంగా ఏ సెగ్మెంట్స్లో ఉన్నా కానీ మీరు టెక్నాలజీ పరంగా మీరు డిజిటల్ ఏ విధంగా టూల్స్ని వాడి మీ డెలివరబుల్స్ మీ అవుట్కమ్ని మీరు పెంచుకుంటారు అనే దాన్ని బట్టి మీ జాబ్ పొజిషనింగ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దాదాపు ఎక్కువ వరకు ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంది, కానీ అప్ స్కిల్లింగ్ అంటాం మనం, స్కిల్స్ని పెంచుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఈ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసి వాళ్ళు చేసే విధానాన్ని ఇప్పుడు ఇంతకుముందు కొద్దిగా లెంతీ ప్రాసెస్లో చేస్తున్నారు, ఇప్పుడు ఏ టూల్ని వాడి చేస్తే వాళ్ళకి ఆ జాబ్స్ వస్తాయి. ఆ విధంగా ఇప్పుడు మార్పు వస్తుంది. మార్కెట్ పరంగా ఇప్పుడు అన్ని మార్కెట్స్ సిఏజిఆర్ గ్రోత్ అంటాం మనం, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అనేసి ఆల్ సెక్టర్స్లో హైదరాబాద్ గ్రోత్ చాలా పాజిటివ్గా ఉంది. లాజిస్టిక్స్ కానివ్వండి, ఇప్పుడు ఎవరన్నా ఇండియాలో ఒక బెటర్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఏంటి అంటే హైదరాబాద్ అనే మాట్లాడుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు అయితే ఓకే అంటున్నారు, ఓకే, సామాన్యుడు ఇల్లు కొనుక్కునేందుకు ఎలా ఉందంటారు? సామాన్యునికి ఇల్లు కొనేది కూడా ఒకటి, మనము కొద్దిగా అన్డ్యూ ప్రైజెస్ పెంచాము ఇన్ ద మిడిల్ అండ్ లోయర్ సెగ్మెంట్ లోపల. సిటీ ప్లానింగ్లో ఎలా ఉంటుందంటే మీరు ఒక ఏరియాని డెవలప్ చేసినప్పుడు అక్కడ యూ షుడ్ హ్యావ్ ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్. అంటే ఒక టెక్నాలజీ మనం హైటెక్ సిటీని నిర్మించినప్పుడు ఇక్కడ ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ కానీ ఇక్కడ కట్టే విధానాల్లో కానీ ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి అలొకేట్ చేయాలి. సిటీ ప్లానింగ్ అంటారు దాన్ని. అది మనము ర్యాండమ్గా చేసుకుంటూ వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు ఏ ఏరియా డెవలప్ అయినా కానీ అక్కడ వేరియస్ సెగ్మెంట్స్లో అందరికీ యాక్సెసిబుల్గా ఉండకపోతే ఆ ఏరియా మీకు ఇప్పుడు హైటెక్ సిటీకి మార్నింగ్ ఎక్కడి నుంచో వనస్థలిపురము, కూకట్పల్లి, పటాన్చేరు అక్కడి నుంచి అందరూ వస్తారు, కానీ ఎవరు హైటెక్ సిటీలోనే ఉండి అక్కడ పనిచేయరు, చాలా తక్కువ శాతం. దాంతో ఇప్పుడు కో లివింగ్ అని వేరే చాలా సర్వీస్ అపార్ట్మెంట్స్ అని వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రొడక్టివిటీ లాస్ కూడా అవుతుంది. కంపెనీస్ కూడా ఓన్లీ లగ్జరీ సెగ్మెంట్ ఒక దగ్గరే ఉండిపోతే వాళ్ళకి ప్రొడక్టివిటీ కమర్షియల్గా కూడా వర్కౌట్ కాదు. సో ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రతిదీ ఇప్పుడు 4th సిటీ మన రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు మొన్న రీసెంట్గా. ఇప్పుడు 4th సిటీకి శాంక్షన్స్ కూడా వస్తున్నాయి. సో దీన్ని చాలా స్ట్రక్చరల్గా డెవలప్ చేస్తూ దీంట్లో ఒక ఎడ్యుకేషన్ పరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా, ఈవీ క్లస్టర్స్ అన్ని విధాలుగా ఒక ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి రేడియల్ రోడ్స్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఆయా ప్లేసెస్ లోపల మీరు ఒక స్ట్రక్చరల్గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా ప్రో గవర్నమెంట్ ఉంది. 2050 అని ఒక కంప్లీట్ మన హైదరాబాద్ టౌన్ గ్రోత్కి ఒక ప్లాన్ కూడా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్కి అప్రూవల్ వచ్చింది, మెట్రో 2.0 స్టార్ట్ అయిపోయింది, అటు కోంపల్లి మెడ్చల్ కనెక్ట్ అవుతోంది, ఇటు శంషాబాద్కి స్టార్ట్ అవుతోంది. సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి అంటే మనం ఇక్కడ ఈ టైంలో ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసినా దానికి హ్యాపీగా మనం పర్చేస్ చేసుకునే విధంగా చుట్టువైపులో కూడా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది ఫ్యూచర్లో కూడాను. సో సూపర్, నో డౌట్ అండి. ఎనీ ఏరియా అవును అవైలబుల్ ల్యాండ్ అవైలబుల్ ఏరియా సరౌండింగ్ టు హైదరాబాద్ ఈజ్ ఎ గోల్డ్ మైన్. ఎనీ ఏరియా, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. ఎందుకంటే కొద్దిగా వెయిట్ చేయగలిగితే యూ విల్ రీప్ యువర్ బెనిఫిట్. ధైర్యంగా కొనుక్కోవచ్చు. కరెక్ట్ టైం ఇది కూడా, చాలా ధైర్యంగా దొరకడమే అదృష్టం. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా విషయాలు, అలానే బిజినెస్ సంబంధించి చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.